మాట్లాడు. సరే కాలు పట్టుకుంటా. సారీ. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చాలా రోజుల నుంచి ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయండి అన్న అని కమెంట్లు పెట్టారు కదా. నేను అది చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను కానీ అవ్వలేదు. ఇవాళ వీక్ ఆఫ్ ఇంటి దగ్గర ఉండడం వల్ల మళ్ళీ ఇంకొక ప్రాంక్ చేస్తున్నాను నేను. ఇగ్నోరింగ్ ప్రాంకే. అయితే ఇది ఆల్రెడీ మార్నింగ్ నుంచి క్లిప్స్ నేను తీస్తూనే ఉన్నాను. నాకు మార్నింగ్ ఇంట్రో ఇవ్వడానికి అవ్వలేదు, ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తనతో నేను అసలు మాట్లాడట్లేదు. ఇంకా అప్పుడు నాకు ఇంట్రో చెప్పి ఇదంతా చేయడానికి అవ్వదు కాబట్టి ఆల్రెడీ కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసి ఉన్నాను. ఇప్పుడు కూడా కొన్ని చేస్తాను. మ్యాక్సిమం ఇంకా తన వెనకాలే పడతా ఉంది, ఎందుకు మాట్లాడట్లేదు అని. నేను నైట్ వరకు కంటిన్యూ చేస్తాను. అప్పుడు చూద్దాం నైట్ వరకు అసలు తను ఎలా రియాక్ట్ అవుద్ది ఏంటి అనేది. ఆల్రెడీ తను సగం ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఎందుకు మార్నింగ్ కూడా నాకు దోశలు అవన్నీ తీసి ఇచ్చిన మీకు వీడియోలో క్లిప్లో వస్తాయి చూడండి. ఏమీ మాట్లాడలేదు నేను. యాక్చువల్గా నాకు ఈ ప్రాంక్ తీయాలంటే ఏం లేదులే కానీ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. బై ద సేమ్ టైము ఒక డే అంతా ఇగ్నోర్ చేస్తూ ఉండాలి మనిషిని మాట్లాడకుండా. సో దానివల్ల కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇంకా ఈరోజు ఇంక ఎలాగైనా చేసేద్దాం, అందరు అడుగుతున్నారు కదా అని చెప్పి మార్నింగ్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. తను ఇప్పుడు ఆల్రెడీ తనకి ఉంది, బయటనే ఉంది. నేను ఇప్పుడు లోపల ఉన్నాను. ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటుంది. నేను డోర్ వేసేసి మామూలుగా మాట్లాడుతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ప్రాంక్ కావాలో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. దోశలు తింటున్నా చట్నీ వస్తా. మార్నింగ్ నుంచి మాట్లాడట్లేదండి. దోశలు చేయనా? పీనట్ చట్నీ చేసి దోశలు చేసి తింటావా? నేను చెప్పే లేట్ అయితే మాడిపోతున్నాయి. శివాంశం లేపాలి. పీనట్ చట్నీ దోశ చేస్తాను. నువ్వేం మాట్లాడలేదు, నేనే తగ్గ చేస్తాను. ఇష్టం మళ్ళీ తినా అది అని చెప్పొద్దాను. బేబీ చాలా ఇంకోటి ఏం మాట్లాడే ఏమైంది? ఫుడ్ తింటావా? తినవా? ఎన్నిసార్లు పిలిచింది ఏం చెప్పగా? తింటావా లేదా? ఏం మాట్లాడట్లేదు ఎందుకు? ఏమైంది బేబీ? అసలు సరిగ్గా మాట్లాడట్లేదు. నిన్నే బేబీ ఏమైంది? బేబీ నిన్నే పిలిచేది. తినేస్తారు వాళ్ళు మాట్లాడతారు. బేబీ రా బేబీ, పడుకోవా? బేబీ నేను ఏమన్నా మాట్లాడలే మార్నింగ్ నుంచి అసలు. బేబీ నిన్నే అడిగేది. ఎందుకంత ఓవరాక్షన్ చేస్తాను? ఎందుకు మాట్లాడలేదు? రీజన్ చెప్పు కనీసం. నేనేమన్నా అన్నాను? బేబీ నాకు రీజన్ చెప్పు ఫస్ట్. బేబీ నిన్నే అడిగేది. మార్నింగ్ నుంచి ఎందుకు అట్లా ఏదో ఎవరో వచ్చిర్రు మాట్లాడాలా ఎవరిమో అన్నాడు చూస్తాను. బేబీ పిలిచేది నిన్నే. నేను ఏమన్నా చెప్పు, నాకు అసలు గుర్తుకు రావట్లేదు. నేను అసలు ఎందుకు మాట్లాడట్లేదు ఏందో నాకు అసలు గుర్తు రావట్లేదు. నేను ఏమన్నా నైట్ ఏమన్నా చెప్పు బేబీ. ఊకే రిక్వెస్ట్ చేసినా కానీ ఓవర్ యాక్షన్ చేయట్లేదని చెప్పు బేబ్. చెప్పు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ పడుకోవడం ఎందుకు? అందులో పడుకో. ఇక్కడ ఎందుకు పడుకుంటానో? సరే నేనే ఇక్కడ పడుకుంటాను, నువ్వే వెళ్ళి అందులో పడుకో. అంత నేను ఏమన్నా నాకు అసలు గుర్తుపడలేదు. నిజంగా సీరియస్గా చెప్పు, నేను ఏమన్నా అంత మాట్లాడుకోకుండా
నువ్వు అంతా హట్ అయ్యే మాట నేను ఏమన్నా నువ్వేమన్నా అడిగితే ఇవ్వలేదా? నువ్వు ఏదైనా చెప్తేనే నాకు తెలుస్తుంది. ఏం చెప్పకుండా అట్లా ఉంటే నాకు ఏమర్థమైతే నేను అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాను నేనేం అర్థం చేసుకోవాలి? నాకు ఎంత ఆలోచించాలి అసలు గుర్తురాట్లేదు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదా అని. బేబీ దిక్కులు చూస్తే ఎందుకు ఇటు చూడు. ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ రీజన్ చెప్పు. అది పాడైతే ఎందుకు అట్లా అవుతున్నదని చెప్పేవి. అంటే ఏంటి అర్థం? సరే మాట్లాడట్లే ఎందుకు మాట్లాడితే చెప్పచ్చు. బేబీ చెప్పు రీజన్ చెప్పు. సరే రీజన్ చెప్పు ఎందుకు మాట్లాడట్లేదు. నేనేమన్నా నాకు నిజంగా గుర్తుకురాట్లేదు ప్లీజ్. నేనేమన్నా బేబీ ప్లీజ్ బేబీ చెప్పు బేబీ. నాకు నిజంగా గుర్తుకురాట్లేదు. నిజంగా నేనేమన్నా చెప్పినాను నిజంగా అసలు ఆలోచించి నేను ఎంత ఆలోచించినా నాకు గుర్తురాట్లేదు. ఏమన్నా చెప్తాను ప్లీజ్. అడుగుతుంటే బాగా ఓవరాక్షన్ అవుతాను పోతున్నాడు. ప్లీజ్ బేబీ నువ్వు ఇక్కడ కూర్చొని నాకు పడుకోవాలి మీరు ఎందుకు మాట్లాడలేదు ఏం అనిపిస్తుంది చెప్పు ప్లీజ్. చెప్పు ప్లీజ్. ఏమన్నా అన్నా నేను నిజంగా నాకు గుర్తులేదు బేబీ సీరియస్గా. బేబ్ ఏమన్నా అంటే ఫీల్ అయినావా లేకపోతే నువ్వు అడిగితే నేను ఏమన్నా ఇవ్వలేదా ఏంటి? నాకు రీజన్ చెప్పు అట్లీస్ట్. బేబీ చెప్పండి బేబీ. కాదు సరే ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. నువ్వు దేనికైనా ఫీల్ అయినా దేనికైనా హర్ట్ అయినా నేను దీనివల్ల అయినా నువ్వు నాకు చెప్తేనే నాకు తెలిసేది. ఏం మాట్లాడుకోకుండా అట్లుంటే నాకు ఎట్లా అర్థమవుతుంది? అదేనా తీస్తావు బేబీ చెప్పు. నాకు రీజన్ చెప్పు ఫస్ట్. నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? మార్నింగ్ నుంచి పిచ్చిదానిలాగా అడుగుతున్నాను కనీసం అది అనిపించట్లేదా? బేబీ కాలు బాగానే ఉంది లేదని చెప్పు. రీజన్ చెప్పు బేబీ. అంటే ఏంటి పిచ్చి దానిలాగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంతగానో అడుగుతున్నాను. సరే నువ్వు దేనికి ఫీల్ అయినా చెప్పు. సారీ దేనికి ఫీల్ అయినా నాకు కూడా నాకు తెలియదు కానీ సారీ దేనికి ఫీల్ అయినా చెప్పు. నువ్వు రీజన్ చెప్పదా నేను ఇంత ఓవర్ యాక్షన్ చేయగలను చెప్పు. ఎందుకు మాట్లాడట్లేదు చెప్పు బేబీ ప్లీజ్ బేబీ. రీజన్ చెప్పు అట్లీస్ట్. రీజన్ చెప్పు బేబీ. రీజన్ చెప్పదా ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఏమన్నానని మాట్లాడట్లేదు. నువ్వు ఏదో హట్ అయితే మాట్లాడవు గట్టిగా చెప్పు. నాకు అది చెప్పు. నాకు తెలిస్తే నేను మళ్ళీ రిపీట్ చేయను కదా. అని అనలేదు నాకు గుర్తుండే నిజంగా. సారీ నేను ఏమన్నా అంటే నాకు నిజంగా గుర్తులేదు. బేబీ కాలు పట్టుకోవాలా? సారీ చెప్తున్నావు బేబీ. నాకు నిజంగా గుర్తులేదు. నేను ఏమన్నా కూడా గుర్తులేదు కానీ సారీ బేబీ ప్లీజ్ చెప్పు. ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించు. ఏదైనా ఉంటే మాట్లాడితే సాల్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకు అట్లా మాట్లాడుకోకుండా ఉంటున్నావు? నువ్వు దేనికి మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావాలి కదా. మాట్లాడుకోకుండా ఉంటాను చెప్పు బేబీ. నేను తెమ్మంటే తెస్తావా వాటర్? నేను ఏమి ఇచ్చినా తీసుకోవా బేబీ? నేను అస్సలు వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు నాకు రీజన్ చెప్పు ఫస్ట్. నువ్వు ఎందుకు మాట్లాడలేదు బేబీ? నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఫస్ట్ రీజన్ చెప్పు. ఫోన్ ఫస్ట్ నువ్వు రీజన్ చెప్పు. నాకు ఎందుకు మాట్లాడట్లేదు నిన్నే అడిగేది. నేనేమనంటే ఫీల్ అయినవా లేకపోతే దేనికైనా హర్ట్ అయినవా? నాదేమైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్తే నాకు అర్థమవుతుంది. నువ్వు ఏం మాట్లాడుకోకుండా అట్లుంటే నాకు ఏం అర్థమవుతుంది? అసలు మాట్లాడుకోకుండా నాకేం తెలుస్తుంది? చెప్పేది నీకే బేబీ. అటు ఇటు చూస్తే నాకేం అర్థమవుతుంది? నా వైపు చూసి మాట్లాడు. నా వైపు చూడు.
చూడు బేబీ, నాతో మాట్లాడు ప్లీజ్. నాకు చిరాకు వేస్తాను అసలు. మార్నింగ్ నుంచి నేను ఎవరితో మాట్లాడు, ఒకసారి నన్ను కూడా ఆలోచించి. నీతోనే మాట్లాడేది నేను. అట్లా మాట్లాడుకోకుండా నాకు చిరాకు వేస్తుంది బేబీ. బేబీ నాకు రీజన్ చెప్పే వరకు అస్సలు వదిలిపెట్టిన. నేను ఇప్పుడు నువ్వు దేనికి ఫీల్ అయినావు, దేనికి ఎందుకు మాట్లాడట్లేదు చెప్పు. నేను ఏమన్నా నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ప్లీజ్ చెప్పు బేబీ, విసిగించకు బేబీ, టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్. బేబీ అడిగేది నిన్నే. సరే కాలు పట్టుకుంటా, సారీ. ప్లీజ్ చెప్పు, మరి నన్ను విసిగించు, ప్లీజ్ చెప్పు బేబీ. నేను అసలు వదిలిపెట్టను. ఇప్పుడు నువ్వు నాకు రీజన్ చెప్పాలి, అప్పుడే నేను వదిలిపెడతాను. చెప్పు ఫస్ట్, చెప్పు బేబీ. ఏమైనా కావాలా నీకు? ఏమైనా చేసి పెట్టాలని? నువ్వు చేసి పెట్టాలంటే అడిగిందేదో చేసి పెడతా కదా. ఇట్లా మాట్లాడుకోకుండా నాకేం అర్థమైంది? అయినా ఎందుకు మాట్లాడట్లేదు చెప్పు ఫస్ట్, రీజన్ చెప్పు. బేబ్ ఈరోజు డే అంతా వేస్ట్ అవుతుంది బేబీ. నువ్వు మాట్లాడుకోకుండా, నేను బ్రతిమలాడుతూ ఇలానే ఉంటే నీకు ఉన్న సాటిస్ఫాక్షన్ ఉండదు బేబీ. అట్లా ఆలోచించి నాకు హెడ్ఏక్ వస్తుంది. నిజంగా చెప్పు, నేను ఎందుకు ఇట్లా ఫీల్ అవుతుండు, ఎందుకు మాట్లాడట్లేదు అని. ప్లీజ్ చెప్పు బేబీ, చెప్పు బేబీ. అంత కోపం వచ్చే మాట నేను ఏమన్నా నాకు నిజంగా గుర్తురాలో చెప్పు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? రీజన్ తెలియాలి బేబీ నాకు. నేనేమన్నా అంటే ఫీల్ అయినావా? నీకు దేనికి మాట్లాడట్లేదు నాకు తెలియాలి కదా. చెప్పు బేబీ. నేను పిచ్చినల్లా చూస్తున్నా, కనీసం చేయాలనిపించలేదు కదా బేబీ నీకు. నేను ఇట్లనే కూర్చొని ఇట్లనే మాట్లాడుతూ ఉంటాను, నువ్వు అట్లనే కూర్చొని ఉంటూ ఈ డే అంతా వేస్ట్ అవుతుంది, నీకే వీకప్ అయిపోతుంది బేబీ. నేను చెప్తున్నాను, నువ్వు దేనికి మాట్లాడలేదు రీజన్ చెప్పారు. నేను అస్సలు వదిలిపెట్టు. నువ్వు అక్కడే కూర్చొని నేను ఇక్కడే కూర్చుంటా ఖచ్చితంగా. నేను చెప్పే వరకు అసలు వదిలిపెట్టిన. మార్నింగ్ నుంచి ఎందుకు మాట్లాడలేదు మరి? సరే ఏదైనా రీజన్ ఉంటే చెప్తాడు కదా అని చూస్తుంటే అసలు చెప్పమే. అట్లా మాట్లాడుకోకుండా నాకు ఏమర్థమైంది, నేను ఏమర్థం చేసుకోవాలి ఎందుకు మాట్లాడుతుందని బేబీ. నాకు కోపం వస్తుందని నీకు ఉండదు, కోపం వస్తుంది. నేను 1 వీక్ మాట్లాడి నాకు కోపం వస్తుంది బేబీ. మాట్లాడు బేబీ, చిరాకు లేపకు బేబీ. చెప్పు బేబీ, రీజన్ చెప్పు. ఇట్లా అంటే దేనికి ఫీల్ అయింది? ఎందుకు ఇట్టింది? ఏమైనా అడిగితే ఇవ్వలేదా? మరి ఏంటి చెప్పు, ఏం చెప్పు, విన్నాను. ప్రాంక్ ఇదంతా ఇగ్నోరింగ్ ప్రాంక్. మార్నింగ్ నుంచి మాట్లాడుతూ అదంతా మార్నింగ్ నుంచి నేను వీడియో క్లిప్స్ తీస్తూనే ఉన్నాను నీకు తెలియకుండా. నాయన నా వల్ల కాలేదమ్మా తల్లి, అసలు దుబ్బుతూనే ఉన్నావు. గంట సేపు అయింది నువ్వు కూర్చొని ఇక్కడ. ఇంకా నా వల్ల కాదు, వదిలేటట్టు లేదని చెప్పి ఇంక నేనే కన్విన్స్ అయిపోయాను. అంత ఇగ్నోరింగ్ ప్రాంక్ అని అందరు కమెంట్లు పెట్టిర్రు బోల్డ్ మంది యూట్యూబ్ లో లాస్ట్ వీడియోలో. మరి ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే అట్లనే చేస్తారు కదా. ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే అసలు అందులో నిన్న నైట్ కూడా ఏమైనా గొడవ పడింది అనుకో, గొడవ పడితే తెల్లారి నిన్న రాత్రి డిస్కషన్ అయింది కదా దాని గురించి మాట్లాడట్లేదని నువ్వు అనుకుంటావు అని చెప్పి నేను మామూలుగానే ఉన్నా. పొద్దు నుంచి ప్రాంక్ స్టార్ట్ చేసిన. ఇలా పొద్దున పిచ్చిదానిలా ఉంటే మరి అందరూ అట్లనే ఉంటారు. వీడియో పెట్టలేదు, ఎక్కడో పెట్టిలే కానీ చెప్పడం ముందే అవన్నీ క్లిప్స్ పెట్టాలి. పెట్టుకుంటే మరి అంతమంది కమెంట్ పెట్టిర్రు అన్నా ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయండి అంటే మరి ఇంకెట్లా చేయాలి? యాక్చువల్గా నేను ఈరోజు నైట్ వరకు మాట్లాడొద్దు అనుకున్నా, నైట్ రివ్యూ చేద్దాం అనుకున్నా. గంట సేపు అయింది నువ్వు కూర్చొని. ఎందుకు మాట్లాడలేదు కాదు, నేనేమనుకుంటానో తెలుసా, నేనేమన్నా అన్నా లేకపోతే ఏమన్నా అడిగి తిప్పలేదని నాకు అసలు ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. గంట సేపు అయింది ఈ క్లిప్. ఇదే గంట సేపు నుంచి రికార్డ్ అవుతుంది. దాంట్లో ఎడిట్ చేసి క్లిప్లన్నీ కట్ చేసి ఇప్పుడు నేను యాడ్ చేసుకోవాలి. అదంతా పెద్ద వర్క్.
అందుకే ఇప్పుడు రివీల్ చేశాడు. ఎప్పుడు అసలు రివీల్ చేయబోయాడు అసలు వదలట్లేదు. పోతుందేమో కొద్దిసేపు తిట్టి వెళ్తుందేమో వెళ్ళి పడుకుంటుందేమో నాకు తర్వాత చిరాకు చూద్దాం. వేస్తుంది. ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేటప్పుడు లేకపోతే ఇంకా నైట్ సాయంత్రం బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే నైట్ రివీల్ చేద్దాం అప్పుడు అన్నట్టు నేను అనుకుంటే ఆ గంట నుంచి కూర్చొని నువ్వు దొబ్బుతూనే ఉన్నావు. ఇదే గంట రికార్డ్ అయింది. లాగ్ అయిపోయింది వీడియో, ఇంకా పెద్దగా ఎవరు చూడడు. అందుకని నేను ఇప్పుడు రివీల్ అయినా. నాకు మార్నింగ్ నుంచి నువ్వు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు నాకు చిరాకు వేసింది. ఇప్పుడు కనీసం రీజన్ చెప్పట్లేదు. నాకు కోపం వచ్చింది. అందుకే ఏదే కదండి నాకు కోపం వస్తుంది కదా. కూర్చోవాలి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి అందుకే నేను చెప్పాలి. రివీల్ చేసిన. ఇప్పుడు అది ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటారు దీన్ని. లాస్ట్ వీడియోలో అంతకుముందు వీడియోలో అందరూ కమెంట్స్ పెట్టారు, అన్న ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయన్నా వదిన మీద అని. అంటే అది నాకు మరి ఎట్లా చేయాలి? మరి ఇంకా తప్పదు. మరి సబ్స్క్రైబర్స్ అడిగిర్రు ఏం చేయాలి? మరి తప్పదు. పొద్దున్నుంచి నేను అందుకే నీతో మాట్లాడట్లేదు. నువ్వు పొద్దున్నుంచి మాట్లాడి అన్ని నేను కొన్ని రికార్డ్ చేసిన. ఎందుకు పెట్టింది? ప్రాంక్ అంటే అన్ని రెడీ అయ్యి మేకప్ వేసుకొని చేద్దామని చేస్తారే ఇది. అది తెలియదు. ప్రాంక్ అంటే అట్లనే ఉంటారు, అదే ప్రాంక్. ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే అదే. ఏమనుకుంటావు? ఫోన్ ఎక్కడ ఉంది? చెప్తానులే. అక్కడ విండో ఉందా? విండో కట్టను లోపల చూడు, సరిగా లోపల చేశాను, ప్రాంక్ చేశాను. దిగో ఫ్రెండ్స్, మీరు ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయండి అన్నారు కదా, అలా ఉంటుంది ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే. అసలు నేను నైట్ వరకు చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ తిను అసలు వదిలేటట్టు లేదు. 1 అవర్ అవుతుంది తను కూర్చొని. 1 అవర్ నుంచి నన్ను దొబ్బుతూనే ఉంది. ఇంకా నా వల్ల అవ్వలేక నేనే ఇంకా రివీల్ చేశాను. చిన్న ఏమైనా అన్నాను అనుకోండి దానికి ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అసలు మీరు నమ్మరు, దానికి కూడా అంత ఫీల్ అవుతారా అనుకుంటారు. నువ్వు ఎన్ని చెప్తాను మళ్ళీ ఏదో అనుకుంటారు కానీ ఏమన్నా తెలియకోకుండా ఏమన్నా దానికి ఫీల్ అయిందా మాట్లాడట్లేదా అని నాకు ఇంకా నేను ఏమన్నా అసలు రీజన్ చెప్పట్లేదు కదా. ఎందుకని దాని గురించే ఆలోచిస్తా ఉన్నాను. ఇంకా నా వల్ల కాలేదు. లేదు, నేను అసలు నైట్ వరకు చేసి నైట్ రివీల్ చేద్దామని అనుకున్నా ఫ్రెండ్స్. మీరు అందరూ అన్నారు కదా, కానీ తిని ఇప్పుడు నన్ను వదిలేటట్టు లేదు. ఇందాక చాలాసేపు ఇంకా మీకు తెలియదు ఏంటంటే నేను చాలా కొన్ని నేను క్లిప్స్ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు తిని వచ్చేసి మాట్లాడవా కొన్నే తీసిన. ఇంకా నేను చాలా తీయడం నాకు అప్పటికప్పుడు కెమెరా సెట్ చేసుకోవడానికి అవ్వట్లేదు. ఎలా దొరికిపోతావని చెప్పి అస్సలు దొరకబడద్దు, క్లిప్పులు మిస్ అయినా పర్లేదని చెప్పి ఈ లాస్ట్కి ఇక ఇది పెట్టిన. నేను లాస్ట్కి ఇప్పుడు కూడా మామూలుగా కొద్దిసేపు మాట్లాడి మామూలుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిద్దేమోలే, తర్వాత నైట్ రివీల్ చేద్దాం, నైట్ చెప్దాం అని అనుకున్నాను ఫ్రెండ్స్. నేను నైట్ చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ తను అసలు ఇంకా వదిలేటట్టు లేదు. అందుకని ఇంకా నేను ఇప్పుడు రివీల్ చేయాల్సి వచ్చింది. మీరు అందరూ అడిగారు కదా అన్నయ్య ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయాలని, ఇగ్నోరింగ్ ప్రాంక్ చేయాలని ఇంత బాధ ఉంటుంది. అందుకే నేను ముందు నుంచి ఇచ్చేయను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే అంతే ఉంటుంది కదా, 24 hours. యాక్చువల్లీ 24 hours. మరి వాళ్ళందరూ అడిగినప్పుడు తప్పదు కదా, చేయాలి కదా. అంటే అంత ప్రతిలాడించుకోవడం కాదు ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే. అంతే వాళ్ళు అడుగు చెప్పండి ఫ్రెండ్స్, ఇగ్నోరింగ్ ప్రాంక్ అంటే నేను ఇక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళిపోతాను. ఆ సభలో కూర్చొని అవన్నీ చాలా క్లిప్ అయినాయి. చాలా ఇవన్నీ తీయడం నాకు అవ్వలేదు. మ్యాక్సిమం ఉన్నంతలో నేను ట్రై చేశాను. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు అందరూ అడిగారు కదా, ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు ఇగ్నోరింగ్ ప్రాంక్ అని. వీలుంటే అవి ఆ కామెంట్స్ నేను స్క్రీన్ పైన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతే ఈ రోజుకైతే. ఎట్లా ఫీల్ అయినా ఇంకా తప్పదు, మీరు అడిగినప్పుడు తప్పదు ఫ్రెండ్స్. డే వేస్ట్ అయినా ఏది వేస్ట్ అయినా. బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివాంశిక రావు.